చూసినట్లయితే కనుక ఈ మల్టీపోర్ట్ వాల్వ్ ఏదైతే ఉన్నదో ఇందులో మీరు చూడండి, ఇందులో వచ్చేసేటప్పటికి ఫస్ట్ది వచ్చేసేటప్పటికి ఫిల్టరు, రెండోది వచ్చేసేటప్పటికి బ్యాక్ వాష్, మూడోది వచ్చేటప్పటికి రిన్స్. ఈ మూడు అసలు ఈ మూడాటిల ద్వారాగానే ఒక ఫిల్టర్ మనం క్లీన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మీరు చూడండి, ఎప్పుడు కూడా వాటర్ అనేది మనము ఫిల్టరేషన్ చేసేటువంటి మోడ్ అంటే ఫస్ట్ ఈ ఫిల్టరేషన్ చేసేటువంటి మోడ్లోని మనం వాటర్ అనేది పైనుంచి తీసుకుంటాం. పైనుంచి తీసుకున్న తర్వాత ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ చెప్పామో ఆ ఫ్రెష్ వాటర్ అనేది మనకి కిందకి వచ్చేస్తుంది. ఇలా కింద నుంచి నెక్స్ట్ ఫిల్టర్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మరి ఈ యూజ్ చేసినటువంటి వాటర్ ఏదైతే ఉన్నది ఈ వాటర్ అంతా ఎక్కడ సెటిల్ అయిపోతుంది, ఆ మట్టి ఆ డస్ట్ అలాంటివన్నీ కూడా ఈ పైన సెటిల్ అయిపోతుంది. మరి ఈ పైన సెటిల్ అయ్యింది అని అన్నటప్పుడు దీని నుంచి ఉన్నటువంటి వాటర్ మనం ఏ విధంగా క్లీన్ చేయాలి అని అంటే కనుక ఏమీ లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఇంకో ముఖ్యమైన విషయం టెక్నీషియన్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎప్పుడు కూడా మోటార్ రన్నింగ్లో ఉన్నటప్పుడు ఈ మల్టీపోర్ట్ వాల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ రన్నింగ్లో ఉన్నటువంటి మల్టీపోర్ట్ వాల్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేసామో లైన్స్కి ఈ మల్టీపోర్ట్ వాల్కి మొత్తం అన్నిటిని కూడా మీరు చాలా డిస్టర్బ్ చేసి మొత్తం దాని ఎక్విప్మెంట్ని పాడు చేసినట్టు అవుతుంది. మీరు ఎప్పుడన్నా చేయాలనుకుంటే రన్నింగ్లో ఎప్పుడు వాల్ని కంట్రోల్ చేయొద్దు. మీరు ఒకవేళ పంప్ ఆఫ్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వాష్లోకి పెట్టుకోండి. ఒకవేళ బ్యాక్ వాష్ ఇప్పుడు ఇది ఫిల్టర్లోకి వెళ్తుంది కదా వాటర్, మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఫిల్టర్ అంటే వాటర్ పైనుంచి పడుతుంది, పైనుంచి పడిన వాటర్ కిందకు వస్తుంది ఫిల్టర్ అయ్యి. ఈ ఫిల్టర్ అయిన వాటర్ నెక్స్ట్ సెకండ్ ఏదైతే ఉన్నదో ఆ ఫిల్టర్కి వెళ్తుంది. ఇప్పుడు బ్యాక్ వాష్ అంటే మనం ఈ యొక్క ఫిల్టర్ని క్లీన్ చేసుకునేటువంటి విధానం. ఆ క్లీన్ చేసుకునే విధానంలోని మనం పంప్ ఆఫ్ చేసి దీన్ని తీసుకొచ్చి మనం టూలో పెడతాము. టూలో పెట్టిన తర్వాత ఈ సెకండ్ బ్యాక్ వాష్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం పంప్ ఆన్ చేస్తాం. పంప్ ఆన్ చేస్తే కనుక వచ్చి వాటర్ ఏమవుతుంది అంటే ఇలా కింద నుంచి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు మారుతుంది అన్నమాట డైరెక్షన్, వాటర్ డైరెక్షన్ ఇలా కింద నుంచి వెళ్ళి కింద నుంచి పైకి కొడుతుంది అన్నమాట. పైకి కొట్టేటప్పటికి పైన ఏదైతే ఉన్నదో